బేల మండల కేంద్రంలో నీటి శుద్ధి పేరిట దోపిడీ జరుగుతుంది. విచ్చలవిడిగా వెలుగుకొస్తున్న నీటి శుద్ధి కేంద్రాలు, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లపై అధికారులు నిఘా కరువైంది. దీంతో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు సరఫరా చేసేది శుద్ధ నీరే అన్నట్లుగాన ఉంది. వాటర్ ప్లాంట్ల యజమానులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలు పాటించకుండా మినరల్ వాటర్ పేరుతో మాయాజాలం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కృష్ణపెల్లి అంకుష్ అన్నారు. నీటి వ్యాపారానికి కళ్లెం వేయాల్సిన రెవెన్యూ అధికారులు తనిఖీలు ఎక్కడా కానరావడం లేదన్నారు. మండల కేంద్రంలో పుట్టగొడుగుల వాటర్ ప్లాంట్లు వెలుగు చూస్తున్నా అధికారులు కంటికి కానరావడం లేదంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. గురు కృపా ఏజెన్సీ నుండే మంచినీటిని మహాత్మా జ్యోతి బాపులే గురుకులానికి సరఫరా చేస్తున్నారని, ఈ నీరు త్రాగడానికి పనికిరాదని రిమ్స్ ఆసుపత్రి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ తెలియజేసినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ నీరు త్రాగడం మూలంగా మహాత్మా జ్యోతి బాపులే గురుకులంలో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. అధికారులు ప్రతి 3 నెలలకోసారి ఆయా ప్లాంట్లలో నీటి నమూనాలను సేకరించి పలు రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా తనిఖీలు చేయడం లేదని వారు ఆరోపించారు. వెంటనే రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు బేల మండల కేంద్రంలో గురుకృప ఏదైతే వాటర్ ప్లాన్ ఉందో ఎంజీపే మన మహాత్మా జ్యోతిబాబు పూలే అయితే ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది కాబట్టి అక్కడ పిల్లలకు దాదాపు 400-500 స్ట్రెంత్ పిల్లలు అక్కడ ఉన్నందు ఈ వాటర్ ప్లాను మరి అక్కడ తాగడం వల్ల విద్యార్థులకు అక్కడ దురద అని మన గోగుడు కొంచెం దురద పెట్టడం జరుగుతుంది. మరి దీనిపై అధికారులు కూడా దీనిపై స్పందిస్తలేరు. అదే విధంగా బేల మండల కేంద్రంలో అధికారులు దీనిపై పోతే కలెక్టర్ దగ్గర పోయి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే రిమ్స్ నుంచి వచ్చిన లెటర్స్ చూస్తే ఈ వాటరు తాగద్దని ఇక్కడ ఒక రిపోర్ట్ వచ్చింది, అది కూడా చూడండి. అదే దీనికి కూడా అధికారులు పట్టించుకోకపోతే మరి ఇదే కాదు, ఈ వాటర్ ప్లాంట్ కాదు, ప్రతి వాటర్ ప్లాంట్ ని 3 నెలలకు ఆదిలాబాద్